హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము పప్పు పొంగలి ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా? మరి చూడండి, ఒక గ్లాసు బియ్యము, కొన్ని పప్పు కలిపాను, పెసరపప్పు. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పు కలుపుతున్నాను ఫ్రెండ్స్. 1 గ్లాసు బియ్యం, 1 కప్పు పెసరపప్పు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పెసరపప్పు. అంతకంతా కరెక్ట్గా 1 గ్లాసు బియ్యం అయితే 1 గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. సరేనా? తర్వాత మిరియాలు, జీడిపప్పు, జీలకర్ర, చూడండి, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి 3, కొంచెం అల్లము, కొత్తిమీర, కరివేపాకు ఫ్రెండ్స్. ఇవి పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, ఈ 4 కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఇవి బియ్యము కడిగి బియ్యంతో పాటు ఇవి మిరియాలు వేసేయాలి. ఇది కుక్కర్లో వేసేస్తే ఒక 3-4 విజిల్ వచ్చేస్తే మెత్తగా అయిపోద్ది ఫ్రెండ్స్. తర్వాత ఎలా చేయాలో మరి చూద్దాము. ముందు బియ్యం కడిగి కుక్కర్లో వేసేద్దాం ఫ్రెండ్స్. సరేనా? 1 గ్లాసుకి 2.5 గ్లాస్ నీళ్ళు వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 గ్లాసులు అయిపోయింది కదా, పప్పు బియ్యం 2 కలిపి ఒక 5 గ్లాసులు నీళ్ళు వేసి పెట్టేస్తే మెత్తగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సరేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ వెలిగించేసి కుక్కర్లో బియ్యం పప్పు కడిగి పెట్టేశాను, ఎసురు వేసేసాను, మిరియాలు వేసాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. సరేనా? చూడండి, చాలు ఒక 2 గ్లాసులకి. సరేనా? ఇప్పుడు ఇది విజిల్ వచ్చిందాక పెట్టేద్దాం ఫ్రెండ్స్. సరేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చేసిందో మరి చూడండి. ఇలా అన్నమాట. చూడండి ఎంత మెత్తగా వచ్చేసింది, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా తిరగమాత వేసేద్దాం. సరేనా? చూడండి ఫ్రెండ్స్, మెత్తగా ఇలా ఎంత మెత్తగా ఉన్నా ఇలా ముద్దకం పెడితే మెత్తగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లేకుంటే కొంచెం గింజలు గోపడుద్ది. పొంగల్ కదా, మెత్తగా ఉంటే బాగుంటుంది కదా. కొంచెం నెయ్యి ఫ్రెండ్స్. కొంచెమైనా నూనె వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని నూనెలో మసాలా వేయించుకొని కొంచెం నెయ్యి కలిపేస్తే పొంగల్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు బాగా తింటారు. మరి మనకు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఎగిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, నూనె ఫ్రెండ్స్. ఇది కొంచెం మసాలా వేగనాటికి చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మసాలా కచ్చా పచ్చగా చేసి పెట్టేశాను. ముక్కలుగా వేస్తే ముక్కలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కచ్చా పచ్చ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా వేసాను అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎగిపోయింది దోరగా. పొంగల్కి మరి నల్లగా ఎగకూడదు, ఎర్రగా మరి టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఎగిపోవాలన్నమాట, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు పొంగలి వేసేద్దాం మరి.
Nah, ini pakai kena. Apa ibaratnya sama itu gajah lihat lagi అబ్బి బాబు చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసాను కదా. చూడండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేద్దాం ఫ్రెండ్స్. చాలు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుంటేను. ఓకే, ఇప్పుడు ఇది కలిపేసి తర్వాత జీడిపప్పు వేసేద్దాం ఫ్రెండ్స్. అంతేను, ఇలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మరి మా ఇంట్లో పప్పు పొంగలి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో చింతపండు పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండుమిరపకాయల చింతపండు పచ్చడి నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. మరి చూపిస్తాను, సరేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే పప్పు పొంగలి రెడీ అయిపోయింది. మరి మీకు కానీ ఈ పప్పు పొంగలి చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.